పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తథ్యం. అయితే అసలు చనిపోయిన తర్వాత ఏమవుతుందనేది ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. సినిమాల్లో మాత్రమే చనిపోయాక మన ఆత్మ పాపపుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి వెళ్తుందని చూపిస్తూ వచ్చారు. అయితే ఇదంతా కేవలం ఊహ మాత్రమే. పురాణ ఇతిహాసాల్లో చావు, ఆత్మ గురించి ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడున్న సాంకేతికతతో కూడా మరణానంతరం ఏం జరుగుతుందో కనుక్కోలేకపోతున్నాం. అయితే కొన్ని అత్యంత అరుదైన సంఘటనల్లో మాత్రం తాము చాలాసేపు చనిపోయి తిరిగి బతికామని చెప్పిన విషయాలు వార్తల్లోకెక్కాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. దాదాపు 24 నిమిషాల పాటు చనిపోయానని చెబుతున్న మహిళ మరణం తర్వాత ఏం జరిగిందో తాను స్పష్టంగా చూసి అనుభవించానని చెప్పుకొచ్చింది. స్పెయిన్లోని అండలూసియా ప్రాంతానికి చెందిన టెస్సా రోమెరో అనే మహిళ వయసు 50 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా సామాజిక శాస్త్రవేత్త, జర్నలిస్ట్. తాజాగా ఆమెకు ఎదురైన ఓ అరుదైన అనుభవాన్ని పంచుకున్నారు. టెస్సా ఎప్పట్లాగే ఓ రోజు ఉదయం తన కుమార్తెలను పాఠశాలలో దిగబెట్టి వచ్చింది. తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. శ్వాస ఆడకపోవడంతో పాటు గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా మరణించినట్లు తేల్చారు. అయితే వైద్యులు దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి చివరకు ఆమెను బతికించారు. అయితే ఈ 24 నిమిషాల వ్యవధిలో టెస్సా పొందిన అనుభవం ఆమె జీవితాన్నే మార్చేసింది. అది తనకు దొరికిన అత్యంత అరుదైన అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆమె చూసిన విషయాలు జనాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాను చనిపోయిన ఆ సమయంలో తాను వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయానని టెస్సా రోమెరో చెప్పుకొచ్చారు. తాను చలనం లేకుండా హాస్పిటల్ బెడ్పై పడి ఉన్న తన శరీరాన్ని చూశానని, అప్పటి వరకు తన భుజాలపై ఉన్న బరువు, బాధ తొలగిపోయినట్లు అనిపించిందని చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియలేదని, ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందని అన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచం చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపించిందని, సమయం నెమ్మదిగా నడుస్తోందని, అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. ఒంటరిగా ఉన్నట్లుగా కానీ లేదా భయంగా అస్సలు అనిపించలేదని, మరణం కొత్త జీవితం ఆరంభానికి ప్రారంభంగా అనిపించిందని టెస్సా వివరించారు. తాను కొన్ని నిమిషాల పాటు మరణించినప్పుడు తనకు అర్థమైన విషయం చనిపోయాక కూడా మనం ఒంటరిగా ఉండమన్నదే అని టెస్సా చెప్పారు. మరణం జీవానికి అంతం కాదని, మరో కొత్త అందమైన రూపంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆరంభం అని తనకు అనిపించినట్లు మహిళా జర్నలిస్ట్ తన అనుభవాలను పంచుకున్నారు. కాగా వైద్య పరిభాషలో టెస్సా ఎదుర్కొన్న అనుభవాన్ని లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఈ పరిస్థితిలో ఒక రోగి అకస్మాత్తుగా మరణించినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతాడు. 1982-2018 మధ్య కాలంలో మొత్తం 65 కేసులు నమోదవగా అందులో కేవలం 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకోగలిగారు.